మీరు మీ సొంతధనంతో ఈ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తారా? అది ఆ సమస్యలు ఏమొస్తాయి? సమస్యలు కోకోలలో ఒక రోజులో ఒక రాత్రిలో ఓవర్ నైట్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది ప్రభుత్వం కూడా. కానీ మీరు తీసుకున్న అర్జీలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత నిధులతో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల సమస్యను పరిష్కరిస్తారా? లేకపోతే మా ప్రభుత్వానికి పంపిస్తారా? మీరు శాసనసభకు రావట్లేదు కదా, లేకపోతే మేమే పంపిస్తే అర్జీలన్నా ఇస్తారా? అంటే ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటకైనా పరిష్కృతకైనా ఉన్న ఏకైక వేదిక అసెంబ్లీ మాత్రమే. కానీ ఆ అసెంబ్లీకి రానని అలగటం పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రాని మీరు మిగతా 10 మంది శాసనసభ్యులు వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. అసలు ఈ అసెంబ్లీని మనం చూస్తామా, ఊరినే ఎలక్ట్ అయ్యి ఒక్కసారి కూడా సభకు వెళ్లకుండా రిటైర్ అయిపోతామా అనే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదని రాని మీరు లోక్సభలో 4 ఎంపీలు ఉంటే లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? లోక్సభలో మీకు ఏమైనా ప్రతిపక్ష హోదా ఉందా? లేదా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తీరు, ఢిల్లీలో ఒక తీరు నడపడం దిగజారిన రాజకీయ విలువకి మీ పార్టీ అర్థం పడుతుందని నేను భావిస్తున్నా. మానేస్తే అన్నిసార్లు మానేయాలి. మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి. అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఎక్కడిచ్చారు? 4 సీట్లు లోక్సభలో ఇచ్చారు. అట్లాంటి మీరు లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎందుకు రావట్లా? అలాగే నేను చెప్పినట్టు డిబేట్కి ఫస్ట్ 6 నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజున మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవాళ ఆర్థిక పరిస్థితి ఖజానాని మీరు ఎలా అప్పచెప్పారు? 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ముఖ్యమంత్రికి ఇలాంటి సమస్య ఎప్పుడూ చూడలేదంటే అది మీ పాలనకి అర్థం పడుతుంది. అది దయచేసి తెలుసుకోవాల్సిందిగా మీడియా సోదరుల ద్వారా మిమ్మల్ని కోరుతున్నా. అలాగే మొన్న వరదలు వచ్చినప్పుడు మీ పార్టీ ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. 16 మంది పోటీ చేస్తే సింగనగర్లో కానీ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో కానీ మీరు వచ్చారా? కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్థులను అడుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చి అలా వెళ్ళిన పరిస్థితి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. సెక్రటేరియట్కి మీరు ఎన్నిసార్లు వచ్చారని అడుగుతున్నా మీ పరిపాలన 1825 రోజుల్లో. అలాగే వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రులు కూడా చూసాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాల వయసులో వర్క్ ఫ్రమ్ సైట్ కానీ వర్క్ ఫ్రమ్ బస్ కానీ ఇలా పనిచేసింది మీరు కనపట్టలేదా? మీరు చూడలేదా? లేదా కనపడినా చూడనట్టు నటిస్తున్నారా? ఆ రోజున శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి కారణమై ఆయన భీషణ ప్రతిజ్ఞ చేసి నేను అసెంబ్లీకి రానన్నాడు. కానీ 23 సీట్లు ఇచ్చారు కాబట్టి నేను అసెంబ్లీకి రానని ఎప్పుడూ ఆయన చెప్పలా. కమ్యూనిస్ట్ పార్టీ యోధులు ఒకళ్ళో ఇద్దరో శాసనసభకు ప్రాతినిధ్యం వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు ప్రతిపక్ష హోదా ఉందని వచ్చేవాళ్ళ. కనీసం మీరు నిజాలు గుర్తెరిగి ప్రజలను అవమానించకుండా, శాసనసభను అవమానించకుండా, ప్రజాస్వామ్యాన్ని అవమానించకుండా, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇవ్వకుండా ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలనేది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సభానాయకుడిగా ముఖ్యమంత్రి సభను నడుపుతుంటే ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు మిమ్మల్ని కూడా ఎలక్ట్ చేసుకున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటే, పులివెందుల నుంచి మిమ్మల్ని ఎన్నుకుంటే, మిగతా 10 సీట్ల నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళని మీరు అవమానించడం కాదని నేను స్ట్రైట్గా అడగదలుచుకున్నా. మీ హయాంలో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి? దావోస్ని కామెడీ చేసిన పరిస్థితి కోడిగుడ్లు తాటితో పోల్చి. నేను లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చిన పరిస్థితి నిజం. వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి నుంచి మామూలు ఫోన్లు మాట్లాడే పరిస్థితికి రాష్ట్ర ప్రజలు ఈ గవర్నమెంట్ మారినాక మామూలు ఫోన్లో మాట్లాడే పరిస్థితి వచ్చింది. వాస్తవం కాదని అడుగుతున్నా. అలాగే మీకు 1950 తర్వాత తక్కువ అభివృద్ధి చేసి మీ అభివృద్ధిని మేము అటకెక్కించామని చెప్పడం హాస్యాస్పదంగా నేను భావిస్తున్నా. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాక పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా 58 రోజులు ఆమర నిరాదీక్ష చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తర్వాత కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఇది కారణమైంది. అలాంటి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగు గురించి, తెలుగు మీద దాడి చేద్దాం అనుకునే ఉద్దేశం ఒక రాజకీయ పార్టీ అధినేతగా, ఒక రాజకీయ పార్టీగా మీకు కూడా మంచిది కాదని మీకు సూచిస్తూ, మీరు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. కానీ ఏ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన రోజున ఏ జిల్లా పరిషత్ హై స్కూల్లో అయినా, ఏ స్కూల్లో అయినా ఒక ఇంగ్లీష్ టీచర్తో అన్ని సబ్జెక్టులు ఎలా టీచ్ చేద్దాం అనుకున్నారో అనేది గత ప్రభుత్వం